మాస్టర్ ఇంకా అసలు టీచింగ్ చెప్పేటప్పుడు చాలా బాగుండేది. మాస్టర్ కథ చెప్తా ఉంటే ఎక్కువ కథ బాగా చెప్తారు. మాస్టర్ కథ చెప్తుంటే పిల్లలు అలా ఆలకిస్తూ ఉండేవాడు. మాస్టర్ క్లాస్ సైలెంట్గా ఉందా ఏంటా అని నేను పక్క క్లాస్ నాది, నేను వెళ్ళి చూసేసరికి పిల్లలంతా సైలెంట్గా సీరియస్గా కథ వింటూ ఉండేవాడు. కథ చెప్పడం వల్ల మాస్టర్ తిట్ట అంత బాగా చెప్పేవాడు. మాస్టర్ నేనైతే కొట్టేవాడిని పిల్లలు, మాస్టర్ కొట్టేవాడు కాదు. అసలు ఆయన శిక్షలు ఎలా ఉండేయంటే, నేను ఒక రోజు వెళ్ళేసరికి ఒక పిల్లవాడు ఇట్లా చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. ఏంట్రా అంటే మాస్టర్ నిలబెట్టారండి, ఆకాశం వైపు చూస్తున్నాడు. ఏంట్రా అంటే మాస్టర్ నేను ఏం సార్ అది శక్తి బయలు సార్, ఏంటి సార్ అంటే ఏం లేదు అబ్బాయి 2 నిమిషాలు వాడిని అలా నిల్చోబెడితే కాన్సన్ట్రేషన్ వస్తుంది. వీడియో యూట్యూబ్ చక్కగా ఆకాశం వైపు 2 నిమిషాలే కూర్చోబెట్టేవాడు. మళ్ళీ ఒక రోజు వస్తే ఎవరిని కొట్టేవాడు కాదు. మాస్టర్ అంటే బాగా ఇష్టం పిల్లలకి. నాకన్నా నేను కొట్టేవాడు నన్నంటే నేనంటే ఇష్టపడేవాడు కాదు. మాస్టర్ అంటే బాగా ఇష్టపడేవాడు. మాస్టర్ మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఇలా తల ఉంచేవాడు. అలా ఉండే శిక్షలు, ఎవరిని కొట్టేవాడు కాదు. అంత సౌమ్యులు, మంచి మాస్టర్. కుటుంబ పరంగా చూస్తే మాస్టర్ కష్టజీవి అయినటువంటి సుల్తాన్ సాహెబ్ గారి కుటుంబం అంటే పలకలూరులో ఒక మంచి నేమ్ అండి. వాళ్ళ అన్నదమ్ములు 5 అన్నదమ్ములు ఉండేవాడు. నాకు అందరూ వచ్చి పంచిపాడు నెంబర్ 1 అనమాట, మంచి కుటుంబం. అలాగే మాస్టర్కి పిల్లనిచ్చిన మామగారు యూసుఫ్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్ద ఆయన ఎవరనేది. మాస్టర్ మ్యారేజ్ చేశారండి పలకలూరులో. ఎవర్రా మ్యారేజ్ చేసుకుంటుంది అన్నంతగా వాళ్ళ మామగారు యూసుఫ్ గారు. ఆ రోజుల్లో గుర్రం ఎక్కించి పెళ్లి కొడుకుని ఊరు మొత్తం తిప్పారు. అలా చాలా బాగా చేశారు ఘనంగా. మేము అందరం. మాస్టర్ ఇంకో గుణం ఏంటంటే నన్ను మసీదులో తీసుకెళ్ళేవాడు. మసీదులోకి సాధ్యం వరకు మనం వెళ్ళాం, హిందువులు వెళ్ళాం. మాస్టర్ నేను రానంటే నేనుండారా, నేను ఎవరేమంటారా అనేవాడు. మరి సన్మాన పత్రాన్ని ఎమ్మెల్యేలు సమర్పిస్తారు. సన్మాన పత్రం ఇప్పుడు సన్మాన పత్రాన్ని మరి బట్టలు మరి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి శారద గారు, అట్లాగే సౌజన్య గారు, అట్లాగే అదేవిధంగా గిఫ్ట్ ప్యాకెట్ కూడా టీచర్స్ అంతా కలిసి బహుకరిస్తారు. ఇప్పుడు సన్మాన పత్రాన్ని శ్రీమతి ఆర్ శారద గారు చదువుతారు. సౌమ్యులు, సహృదయులు, నిరాడంబరి, అజాత శత్రు పాఠశాల DW ఈమని దుగ్గిరాల మండలం నందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 30/4/2025న పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా పాఠశాల తరఫున సవినయంగా సమర్పించుకొనుచున్న కృతజ్ఞతాపూర్వక అభినందన. సుల్తాన్ సాహెబ్ సైజున్నీ సాబి పుత్రరత్నమా తెనాలి మండలం కొలకలూరు వాస్తవ్యులు, వృత్తిరీత్యా ఇటుకల వ్యాపారులైన శ్రీ సుల్తాన్ సాహెబ్ శ్రీమతి ఫైజున్నీ సాబి పుణ్య దంపతులకు 15/4/1963 మురిపాల ముద్దుల తనయుడుగా చివరి సంతానంగా జన్మించి కొలకలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు ప్రాథమిక విద్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సెకండరీ విద్య, దుగ్గిరాల KN జూనియర్ కళాశాల నందు ఇంటర్మీడియట్ విద్య మరియు తెనాలి VSR అండ్ NVR కళాశాల నందు డిగ్రీ విద్యను పొందిన మీ విద్యా సముపార్జన సమున్నతి మీ కుటుంబంలో, బంధువర్గంలో ప్రత్యేకతను సాధించుకున్నది. ఆదర్శోపాధ్యాయిక అకాడమిక్ మరియు వృత్తి విద్యలను పూర్తి చేసిన తదుపరి 12/6/1996న కొలకలూరు NSB ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల యందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా నియామకమై ప్రభుత్వోద్యోగానికి శ్రీకారం చుట్టారు. అదే చేసి బదిలీల పరంగా ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలో భాగంగా ఎయిడెడ్ మేనేజ్మెంట్ నుండి దుగ్గిరాల మండలం ఈమని ప్రాథమిక పాఠశాల DWకు 29/3/2020
సహనశీలి, పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ ఇతరులను నొప్పింపక తానవ్వక కోపమెరుగని చిద్విలాసంతో ఉండడం మీ ప్రత్యేకత. సహనం, వినయం, శాంతం మీ సొంతం.